పాస్ట్ కాదు అర్జున్, నా లైఫ్ని చేంజ్ చేసిన పాస్ట్. మధ్యలో డ్రగ్స్ కూడా అలవాటు చేసుకుందాం అనుకున్నా. ఆ పాప నా బాధ్యత. వాళ్ళ నాన్న వదిలేసినట్టు నేను ఆ పాపను వదిలేయలేను కదా. నీ మాటలే నాకు లోకమంటూ ఇన్నాళ్ళు నేను నమ్మనుగా. నువ్వు వేసే అన్ని అడుగులు ఇప్పుడొక ఆట అంటే నమ్మేదెలా? మోసమై తడుతూ ఉంటే కాస్తైన జాలినికి కలగదా? కడవరకు నువ్వు నా తోడంటూ ప్రేమించడం ఓ పాపమా? ఐఎమ్ రియల్లీ సారీ అర్జున్. నేను చేసిన తప్పే, ఐ అగ్రీ విత్ యూ. బట్ నేను అలా ఎందుకు చేశానో నా సైడ్ నుంచి కూడా ఆలోచించు అర్జున్. తప్పన్నావంటే చంపేస్తా. అవార్డు వాడటానికి కూడా నీకు అర్హత లేదు. నేను ప్రపోజ్ చేశాక నో అని చెప్పి సరదా కొన్ని రోజులు తిప్పించుకో, అప్పుడు దాన్ని తప్పు అంటారు. అంతేకాని ఇలా ఫేక్ ఎమోషన్స్ అండ్ ఫేక్ సినారియోస్ క్రియేట్ చేసి లాస్ట్కి సరదా అంటే ఏంటన్నట్టు అది. అయినా నాకు నీతో మాట్లాడాలని లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అది కాదు అర్జున్. ప్లీజ్ నాట్ అగైన్. ఈ 6 months ఆఫ్ లైఫ్లో నేను నీతో ఒక ప్రపంచాన్ని ఇమాజిన్ చేసుకున్నాను. అండ్ ఆల్ ఆఫ్ సడన్ అదంతా ఫేక్ అంటే హౌ కెన్ ఐ డైజెస్ట్? నీకు పాస్ట్లో ఒక లవ్ ఉందని తెలిసినప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానో నీకు నా కళ్ళలో కనిపించలేదా? ఆ తర్వాత మన ఇద్దరం బయటికి వెళ్ళినప్పుడు నువ్వు నీ ఫ్యామిలీకి దూరంగా ఉంటావని తెలిసాక ఇంకా మనకెందుకులే అనుకున్నాను. ఎందుకో తెలుసా? నాకెలాగో ఫ్యామిలీ లేదు, కనీసం నా పిల్లలకైనా ఒక మంచి ఫ్యామిలీ ఇద్దామని అనుకున్నాను. అసలు ఒంటరిగా బ్రతికే పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నీకెవ్వరు లేరని తెలిసినా నువ్వు ఒక్కదానివే ఉంటే చాలు, నా లైఫ్ ఫుల్ఫిల్ అవుతుందని నమ్మాను. నువ్వు ఆల్కహాలిక్, ఒక స్మోకర్ అని చెప్పినా కానీ యాక్సెప్ట్ చేశాను. సినిమాల్లో తప్ప రియల్ లైఫ్లో ఇవన్నీ యాక్సెప్ట్ చేసే ఒక్క అబ్బాయిని చూపించు. నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు పార్క్కి రమ్మన్నావు కదా, ఆ రోజు నైట్ నేను ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు తెలుసా? ఆ రోజు నైట్ అంతా నాకు నేను కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పుకోవాల్సి వచ్చింది.
పార్క్లో నీకు ఒక పాప ఉందని చెప్పావు కదా, అది ఒక అబ్బాయికి యాక్సెప్ట్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? వెళ్ళి నిన్ను కన్నా నీ బాబుని అడుగు, చెప్తాడు. అయినా ఐ వాంట్ సమ్ పీస్. ప్లీజ్ లీవ్. అసలు ఈ అమ్మాయిని నమ్మడమే నేను చేసిన తప్పు. మదన్న వద్దు వద్దు అని చెప్పినా విల్లే చూడు, నాదే తప్పు. ఓ, తను వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చావా? ఆ పాపకి నిజంగా నువ్వైనా తల్లివా, లేకపోతే నీ హస్బెండ్ని టెస్ట్ చేయడానికి తెచ్చి పెంచుకుంటున్నావా? అర్జున్ నీ కోపంలో న్యాయం ఉంది, కానీ మేఘా చేసిన పని మీద మా అందరికీ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ నీకు కూడా కావాలంటే నాకు ఒక 5 minutes టైం ఇవ్వు. మనం గడిపే ఈ ప్రజెంట్ లైఫ్ మనం పాస్ట్లో చూసిన అండ్ ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాలు, కరెక్టేనా? అవును కదా. సిమిలర్లీ మేఘా కూడా నిన్ను టెస్ట్ చేయడానికి కారణం తన పాస్ట్, ఐ మీన్ వాళ్ళ అమ్మగారి పాస్ట్. అంతేకాని నీ మీద నమ్మకం లేక కాదు, నువ్వంటే ఇష్టం లేకపోవడం అంతకన్నా కాదు. నాకొక్క విషయం చెప్పు, ఆఫీస్లో అంతమంది హైలీ పెయిడ్ సీనియర్స్ అండ్ మేనేజర్స్ తన వెంట పడ్డా కూడా ఆఫ్టర్ ఆల్ జూనియర్ అయిన నీ చుట్టూ తను ఎందుకు తిరిగింది? ఒక్కసారి కరెక్ట్గా ఆలోచించు. నీ మెకానికల్ బ్రాంచ్ వాళ్ళందరినీ ఆ కంపెనీ ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ చేసింది, కానీ నిన్ను ఇంటర్వ్యూ దాకా, సారీ ఆఫీస్ దాకా తనే నీ సీనియర్తో రిఫర్ చేసి ఎందుకు తీసుకొచ్చింది? ఈ కంపెనీకి కూడా నువ్వే రిఫర్ చేసావు. ఏ మాత్రం కోడింగ్ రాని నీకు దగ్గరుండి పని నేర్పించింది ఎందుకంటావు? నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు నాకు ఒక్కరు కూడా ఇలా హెల్ప్ చేయలేదు. నేనుండడం వల్ల నీ లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందో. ఎందుకంటే నీకంటే ముందు నుండే తను నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి. అర్జున్ నువ్వు తన్ని ప్రేమించి 4 months అవుతుంది, కానీ తను నిన్ను ప్రేమించి 4 years అవుతుంది. ఇలా ఇంకెన్ని రోజులు ఉంటారు మేఘా? నన్ను పెళ్లి చేసుకో, నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటా. అంటే నీ ఉద్దేశం ఏంటి? మగదిక్క లేకపోతే మేము బ్రతకలేమనుకుంటున్నావా? ఇదిగో ఈ ఓరక్షణే చేయకు. నిన్ను అడగడానికి నువ్వేదో పెద్ద ఐశ్వర్యాలా ఉంటావని కాదు. మీ అమ్మ నా దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని అడుక్కుంది. అంటే అమ్మ అడిగింది కాబట్టి చేసుకుంటున్నావు, లేదు అంటే చేసుకో. అలాంటప్పుడు నేను చచ్చినా నేను పెళ్లి చేసుకోను.
అయినా నీ దయ్య దక్షిణ్యాల మీద మేమేం బతకట్లేదు. చల్ దబ్బా ఇక్కడ నుంచి. ఎందుకే నీకంత పొగరు? ఏం చూసుకొని గమ్ము నచ్చి తాళి కట్టించుకో. అర్థమవుతుందా? హే వదులు వదులు. హలో బాస్. ఒక్కసారి ఇక్కడికి వస్తారా? చిన్న డౌట్. ఏంటి? హాయ్ బాస్, ఐమ్ అర్జున్. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు, కానీ నేను చూసింది మాత్రం మీరు తను చేపట్టుకోవడం, తనని ఫోర్స్ చేయడం. ఇది కరెక్ట్ కాదు బాస్. ఏంట్రోయ్, నా పిల్లని ఏం చేస్తే నీకెందుకు? నా పిల్ల నా పిల్ల అని నువ్వు ఫీల్ అయితే సరిపోదు బాస్. ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా ఉండాలి కదా. అదంతా ఎందుకు? ఆ అమ్మాయిని ఇక్కడ రమ్మనండి, తను చెప్తే నేను వెళ్ళిపోతాను. ఏంట్రా ఇంతున్నావు? ఏదేదో మాట్లాడుతున్నావు. చల్. ఈ మొత్తం దానికి కారణం నువ్వే. ఇంటికి రాని సంగతి చూసుకుంటా. చెయ్యొద్దులు చెయ్యొద్దులు వద్దులు. ఇంటికి వెళ్ళాక తనకేముంటుందో తెలియదు, కానీ ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, ఈ ఏరియా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత నీ ఇష్టం. హాయ్ అండి, నా పేరు అర్జున్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. బికాజ్ ఈ టైంలో ఒంటరిగా ఇంటికి వెళ్ళాలంటే అంత సేఫ్ కాదు. మీకు ఓకే కదా? ఓకే. మీకు ఓకే కదండి? కాదంటే చెప్పండి. పక్కనే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, తనని డ్రాప్ చేయమని చెప్తే. పర్లేదండి. షూర్ కదా? శ్వాసగా దొరికాయిలే.
కొత్త జీవితం తీసుకొచ్చని ఈ విశ్వమే చిన్నదవ్వదా నాలోని ప్రేమని కొలవడానికి నీరాకతో నా లోకమే కొత్త పువ్వులా పరిమళించి ఎంత చెప్పినా ఏం పాడినా ఈ హాయిని కొలవలేనుగా ఏంటి అలా చేసావు? మీ బావని ఎంత కష్టపడి ఒప్పించానో తెలుసా? అమ్మా, అయినా వాడిదైపోయిన బతకాల్సిన కర్మ మనకేంటమ్మా? అలా కాదు మేఘ, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీ బావ అయితే మనకు చిన్నప్పటి నుంచే తెలుసు. బయట వాళ్ళని ఒక్కసారి నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ నీ విషయంలో ఇలాంటి తప్పు జరిగితే నేను చూసి తట్టుకోలేనమ్మా. నువ్వు అనుకున్నంత మంచోడేం కాదులే బావా. ఇందాక బావ నన్ను హెరెస్ చేస్తుంటే అర్జున్ అనే అబ్బాయి వచ్చి నన్ను కాపాడాడమ్మా. ఆ అబ్బాయి చాలా మంచోడు. 10 నిమిషాలు తను నా పక్కనుంటే ఎంతో ధైర్యంగా ఉందమ్మా. అలాంటి తను నా పక్కనే లైఫ్ లాంగ్ ఉంటే అర్జున్ నాకు చాలా నచ్చాడమ్మా. నీ డెసిషన్ని కాదని చెప్పే హక్కు నాకు లేదమ్మా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న దాన్ని కాబట్టి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో మేఘ, అబ్బాయిలు ప్రేమలో పడేంత వరకు ఒకలాగా, ప్రేమలో పడిన తర్వాత ఇంకోలా మారతారు. చిన్నప్పటి నుంచి నువ్వు చాలా కష్టాలు పడ్డావురా. ఇప్పుడు నువ్వు ఎవరినో ప్రేమించి పెళ్ళయ్యాక నువ్వు నాలా అవితే అది నేను చూసి తట్టుకోలేనురా. నీకు అర్థం చేసుకునే వయసు వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. పెళ్లికి ముందు మీ నాన్న నాతో వచ్చేయి, నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటానని చెప్పేవాడమ్మా. కానీ పెళ్లి తర్వాత హ్యాపీగా చూసుకోవడం పక్కన పెడితే కనీసం తిండి కూడా సరిగ్గా పెట్టేవాడు కాదమ్మా. ఆ జాబ్ కూడా సరిగ్గా చేసేవాడు కాదు. ఎప్పుడు మీ పుట్టింటికెళ్ళి డబ్బులు తీసుకురా అని టార్చర్ చేసేవాడు. ఏదో కాస్త నేను చదువుకున్నాను కాబట్టి ఏదో ఒక జాబ్ చేశా. ఆ తర్వాత కూడా మేము హ్యాపీగా ఉండేవాళ్ళం కాదమ్మా. ఆ అబ్బాయితో నీకేం పని, జాబ్ నుంచి ఎందుకు లేటుగా వచ్చావు అని ఏదో ఒక టార్చర్ చేసేవాడు. నేను కన్సీవ్ అయ్యాక ఎన్ని కష్టాలు పడ్డానో నీకు చెప్పలేనమ్మా. ఎవరిని ఏమనలేక తనతో ఉండలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నీకోసం బ్రతుకుదామనే ట్రై చేశాను. నిన్నే నా ప్రపంచంగా చూసుకున్నానమ్మా. అమ్మ విలువేంటో ఆ రోజు నాకు తెలిసింది. ఏదైతే అదయ్యింది. మా అమ్మ దగ్గరికి వెళదామని డిసైడ్ అయ్యాను. కానీ ఆ రోజే మా అమ్మ చనిపోయింది. ఇవన్నీ విన్న తర్వాత కూడా నీకు అర్జున్ కరెక్ట్ అనిపిస్తే నాకేమీ అభ్యంతరం లేదమ్మా. ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకో మేఘా. ఏ అబ్బాయి అయితే నిన్ను పెళ్లి తర్వాత హ్యాపీగా చూసుకుంటానని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడో వాణ్ణైతే అస్సలు నమ్మకమ్మా. అలాంటి వాళ్లే నిన్ను రోడ్డు మీద పడేలా చేస్తారు. ఆ క్షణం నుంచి తనకు అబ్బాయిల మీద పర్సెప్షనే మారిపోయింది. కానీ నీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. పెళ్లి చేసుకోను అంటుంది, కానీ నీతో ఉంటే ధైర్యంగా ఉంటానంటుంది. నిన్నే 24 గంటలు తలుచుకొని బాధపడేది. తన బాధ చూడలేక నేనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒప్పించాను. తను బ్లైండ్గా వెళ్లకుండా నీ క్యారెక్టర్ని దగ్గరుండి చూడాలి అనుకుంది.
అందుకే నీ సీనియర్ని తన కంపెనీలో హైర్ చేసుకొని అతని ద్వారా నిన్న కంపెనీకి తీసుకొని వచ్చింది. నీకు అన్నీ నేర్పిస్తూ నీతో టైం స్పెండ్ చేసేది. అండ్ ఆ స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్నీ వచ్చి మాతో ఇంట్లో చెప్పేది. నీ పేరు పలికిన ప్రతిసారి తన కళ్ళల్లో ఒక స్పార్క్ కనిపించేది అర్జున్. అందుకే చెప్తున్నా షీ ఈజ్ రైట్ అని. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అర్జున్. ట్రస్ట్ మీ.